ఆత్మలు నేను చెక్ చేస్తే నాకు సడన్గా ఏదో సంథింగ్ ఏదో కాలు మీద ఏదో మచ్చ, ఒక కాలు నేను ఆత్మలో చూస్తున్నాను. గతంలో ఏదో సంథింగ్ ఏదో గాయం కావడం నేను చూస్తున్నాను. కింద పడ్డ దెబ్బ తగ్గడం నేను చూస్తున్నాను. కాలు మీద ఏదో గాయపు మచ్చ, ఏదో ఇంజురీ మార్క్ ఏదో చూస్తున్నాను. గతంలో ఎవరికండి దెబ్బ తగిలింది? ఎవరికి ఇంజురీ మార్క్ ఎవరికి ఉంది? మీకు ఎక్కడ ఉందో చూపించండి. చూడండి, కెమెరా జూమ్, చూడండి. గాయాల మచ్చ ఉంది, కరెక్టే. నల్లని ఆకున్నటువంటి ఆ దురాత్మ అది మీ ఒంట్లో ఉండి ఆ దురాత్మ బయటకు వచ్చిన తర్వాత దేవుడు మీ కెరియర్ సెట్ చేయబోతున్నాడు. దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. అగ్ని గంధకాలు ఒంట్లో మొత్తం సంచారం చేస్తున్నాయి. ఒళ్ళంతా కూడా మంటల్లో కాలిపోతున్నా. లోటు తెరువు, వరస్తూ బయటకు వచ్చేస్తున్నాం. విడిచేసి వెళ్ళిపోతాయి. ఇక అన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు మీ బాడీ అంతా ఎలా ఉందండి? ఇసుక బస్తా, ఇసుక బస్తా నెత్తి మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేదా? బరువుగా ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు తలంతా ఫ్రీగా అనిపిస్తుంది, ఫ్రీగా ఉంది. ఇప్పుడు మీకు ఇసుక బస్తా పెట్టిన ఆ బరువు కానీ ఏమీ కానీ లేదు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి డెలివరీస్ దెబ్బకు దయ్యం పరార్. బ్రదర్, మిమ్మల్ని స్పిరిట్లో ఆత్మలో కొన్ని చెక్ చేసినప్పుడు నైట్ టైంలో సడన్గా డిస్టర్బ్ చేసే కొన్ని కళలు రావడం నేను చూస్తున్నాను. ఈ కళలు వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి చెడు కళ, పీడి కళ, ఒక్కోసారి భూత్ కళ, సెక్సువల్ కళ లాగా ఇలాంటివి వస్తుంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరికండి ఇలాంటి కళ్ళు వచ్చేది? ఎవరికండి? నాకేనండి. మీకు ఎలాంటి కళ్ళు వస్తుంటాయండి? నైట్ టైం నేను పడుకున్నప్పుడు ఎవరో వచ్చి ఇట్లా గొంతు పట్టేసి మీకు అనిపిస్తుంది, అవునా? నెక్స్ట్ తర్వాత ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు మీరు గతంలో ఏదో సంథింగ్ ఏదో ఎగ్జామ్స్ ఏదో రాయాలని, మీ ఇంట్లో ఎవరో ఎగ్జామ్స్ రాయాలని ఏదో ప్రయత్నం కూడా గతంలో చేసే ప్రయత్నం చేశారు. సంథింగ్ అదేదో ఎగ్జామ్ నేను చూస్తున్నాను. ఏంటి ఎగ్జామ్ అని చెక్ చేసినప్పుడు ఏదో గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్. గతంలో ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి, లేదా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని గతంలో మీ ఇంట్లో ఎవరైనా అనుకున్నారండి? మా సిస్టర్ ట్రై చేస్తున్నారు. మీ సిస్టర్ ట్రై చేస్తారు. గతంలో నేను ఎగ్జామ్ రాశారా? రాశారు కానీ రాలేదు. కానీ మీ సిస్టర్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు, అవునా? అయితే మీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ సిస్టర్ ట్రై చేస్తున్నాగా పరిశుద్ధాత్మ దేవుడు గవర్నమెంట్ జాబ్ విషయంలో మీ సిస్టర్కి ఒక స్పెషల్ ద్వారం తెరవబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. దేవుడు స్పెషల్ ద్వారం తెరవబోతున్నాడు. ఆ ద్వారం తెరబడింది కాబట్టి మీ సిస్టర్కి స్థలంలోనే జాబ్ విషయంలో ఓ కార్యం జరగబోతుంది. తర్వాత బ్రదర్, మిమ్మల్ని చూసినప్పుడు మీకు మీరు ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో పని చేసినప్పుడు సడన్ గా ఏదో ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు, సంథింగ్ ఏదో కదులుతున్నట్టు, ఏదో ఒక చీమ పాకుతే లేక ఒక పురుగు కనుక పాకినట్లయితే ఎలా ఉంటుందో సప్రపుడు ఏదో ఒంటి మీద కానీ బ్యాక్ మీద కానీ పొట్ట మీద కానీ ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి అట్లా అనిపిస్తుందండి? మీకు ఏమనిపిస్తుందండి? ఒకలాంటి ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, ఏమి ఉండదండి. ఏదో ఉన్నట్టు ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చెక్ చేసుకుంటే ఏమీ ఉండదు. కానీ ఏదో పాకుతున్నట్టు మీకు తెలుస్తుంది, అవునా? ఆ సెన్స్ తెలుస్తుంది, ఆ సెన్స్ మీకు తెలుస్తుంది. అది దురాత్మ, అది ఒక అపవిత్రాత్మ మీ ఒంటి మీద పాకడం నేను చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ బ్రదర్, మిమ్మల్ని ఆత్మలు నేను చెక్ చేస్తే నాకు సడన్గా ఏదో సంథింగ్ ఏదో కాలు మీద ఏదో మచ్చ, ఒక కాలు నేను ఆత్మలో చూస్తున్నాను. ఈ కాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. కాలు మీద సంథింగ్ ఏదో గాయాల మచ్చ, గతంలో ఏదో సంథింగ్ ఏదో గాయం కావడం నేను చూస్తున్నాను. కింద పడ్డ దెబ్బ తగ్గడం నేను చూస్తున్నాను. కాలు మీద ఏదో గాయపు మచ్చ, ఏదో ఇంజురీ మార్క్ ఏదో చూస్తున్నాను. గతంలో ఎవరికండి దెబ్బ తగిలింది? ఎవరికి ఇంజురీ మార్క్ ఎవరికి ఉంది? మీకు ఎక్కడ ఉందో చూపించండి. చూడండి, కెమెరా జూమ్, చూడండి. గాయాల మచ్చ ఉంది, కరెక్టే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బ్రదర్, మిమ్మల్ని చూసినప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఒక దూత మీకు ప్రవచిస్తుండగా ఆకాశం నుంచి ఒక దూత దిగిరావడం నేను చూస్తున్నాను. వావ్, ఒక ఏంజెల్ దిగిరావడం నేను చూస్తున్నాను. ఈ ఏంజెల్ ఏంటంటే మీకోసం ఒక సంథింగ్ ఏదో 1 2 3 3 బ్లెస్సింగ్స్ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఈ దూత మీ విషయంలో 3 బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయడం కోసం ఆ దూత ఇప్పుడు దిగిరావడం నేను చూస్తున్నాను.
రబకటకసి లెకెకే షజు. తర్వాత నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ దూత ఆకాశం నిలబడి ఒక ఏదో సంథింగ్ ఏదో ఒక బూర లాంటివి తీసుకొని వాయించడం నేను చూస్తాను. మీకు ప్రవచిస్తుండగా ఆత్మలో ఒక బూర పట్టుకొని వాయిస్తా ఉన్నాడు. ఏంటి ఎందుకు వాయిస్తున్నాడు నేను చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. అది ఒక మ్యారేజ్ సౌండ్, ఒక పెళ్లి సౌండ్, ఒక మ్యారేజ్ సౌండ్. ఇది నాకు చూపిస్తూ ఆ దూత నాతో ఏమని కమ్యూనికేట్ చేసుకుంటున్నానంటే ఇంట్లో ఏదో మ్యారేజ్ జరగాలి. మ్యారేజ్ జరగాలి. ఎవరి మ్యారేజ్ జరగాలండి? ఎవరిది జరగాలి? గట్టి చెప్పాలి. ఎవరిది జరగాలి? ఎవరి మ్యారేజ్ జరగాలి? నాదేనండి. మీ మ్యారేజే జరగాలి. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. అండ్ సడన్గా నేను మీ ఇంట్లోకి వెళ్ళాను. నా ఆత్మ మీ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఎవరు మిమ్మల్ని అంటున్నారు, ఏం చేస్తలేవు, ఏం జరగడం లేదు, ఏం కావడం లేదు, పెళ్లి కావడం లేదు, ఏం కావడం లేదు, ఇంకా కెరీర్ ఇంకా ఏం స్థిరపడలేదు, ఎన్నాళ్ళు ఇట్లా ఉంటావు, ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటావు, ఒంటరిగా ఉంటావా, పెళ్లి చేసుకోవా అని చెప్పేసి ఇంట్లో ఎవరు బావతో తరచూ ఇలా అంటున్నారు. ఎవరండి ఇలా అనేది? ఎవరండి? మా అమ్మగారు అంటూ ఉంటారు. మీ అమ్మగారు ఏమంటున్నారండి? ఏం చేస్తావు ఇక్కడ? మా నాన్నగారు మా అమ్మగారు అంటూ ఉంటారు. మీ అమ్మగారు నాన్నగారు ఏమంటుంటారు? ఏం చేయవా, ఏమని చేయమంటే నేను చెయ్యవు, నువ్వు ఏదైనా జాబ్ చేయమంటే చెయ్యవు, ఇంట్లోనే ఉంటావు. అది అందరేమో ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. పెళ్లి చేయరా, మీ బాబుకు పెళ్లి చేయరా అని చెప్పేసి అంటున్నారు అని మీ పేరెంట్స్ ఈ విషయంలో కొంచెం బాధపడుతూ మిమ్మల్ని అంటున్నారు. అవునండి. అయితే వాస్తవానికి గతంలో ఎక్కడో మీరు జాబ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జాబ్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది. అయితే వాస్తవానికి మీకు ఎవరి కింద జాబ్ చేయాలంటే మీకు ఇష్టం ఉండదు. అవునండి. మీ మెంటాలిటీ నేను మీ మైండ్ నేను రీడింగ్ చేస్తా ఉన్నాను. మీ మెంటాలిటీ ఏంటంటే ఎవరి కింద జాబ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. జాబ్ అవకాశాలు వచ్చినా కానీ మీకు జాబ్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, వాళ్ళ ఒక బాస్ కింద ఉండాలి, వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించాలి, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ఇది మీకు నచ్చదు. అవునండి. అవునండి. మీకు జాబ్ నచ్చుతుందా? నచ్చదండి. నచ్చదు. మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, నేను బిజినెస్ చేస్తాను, లేక సొంతంగా ఏదైనా చేస్తాను, సొంతంగా నేను చేస్తాను, నేనే బాస్గా ఉండాలి, నేనే బిజినెస్ ఓనర్గా ఉండాలని మీరు చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. అవునా? అవునండి. అయితే గతంలో 1, 2 2 ఏదో బిజినెస్ విషయంలో కూడా ఏదో ప్రయత్నాలు చేశారు కానీ వాటి విషయంలో ఎలాంటి సక్సెస్ కూడా లేదు. ఫెయిల్ అయిపోయినాయి. అవునా? కొంచెం అమౌంట్ కూడా లాస్ కావడం నేను చూస్తున్నాను. అమౌంట్ కూడా లాస్ అయ్యారు. అవునండి. అయితే నాకు మీ వెనుక ఒక ఇప్పుడు అపవిత్రాత్మ బయటకు వచ్చేస్తుంది. నేను మీకు ప్రవచిస్తుండగా నాకు మీ వెనుక ఒక అపవిత్రాత్మ, ఒక నల్లని ఒక స్త్రీ ఆకారంలో అపవిత్రాత్మ నాకు మీ వెనుక కనబడుతుంది. ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే నల్లని స్త్రీ ఆకారంలో ఉండి మిమ్మల్ని ఒంటరిగా ఉంచాలి, మీకు మ్యారేజ్ కాకుండా చేయాలని చెప్పేసి అది కంకణం కట్టుకోవడం చూస్తున్నాను. వాస్తవానికి మీరు నైట్లో పండుకున్నప్పుడు నిద్రలో కూడా ఒక స్త్రీ ఆకారం మీ కల్లోకి వస్తుంది. అవునండి. నా మీదకి వస్తుందండి. మీ మీదకి వస్తుంది. ఆ ఆకారం కొంచెం నల్లగా ఉంటుంది. అవునండి. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నల్లని ఆకారం ఉన్నటువంటి స్త్రీకి మీకు కనబడుతుంది. కరెక్టేనా? కరెక్టే. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. బేతల్ టవర్ లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. జిఎంఓస్ పక్కన ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క సైతాను పనేందో పట్టేద్దాం. వాస్తవానికి బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నాడు. గతంలో అబ్రాడ్ వెళ్ళాలి, ఏదైనా అబ్రాడ్కి వెళ్ళాలి, అబ్రాడ్లో జాబ్ చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పేసి గతంలో అబ్రాడ్ విషయంలో కూడా మీరు ఏదో ప్రయత్నం చేశారు. పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. వాళ్ళకు డీటెయిల్స్ ఇచ్చారు. కొంచెం అమౌంట్ కూడా కట్టారు కానీ ఏది ముందుకు పోలేదు. అది కూడా అక్కడ ఇరుక్కుపోయింది. అవునా? వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ చేస్తాం అది ఇది అని ఏదో సాకులు చెప్తా ఉన్నారు అంతే తప్ప మీరు అసలు ముందుకు సాగడం లేదు. అవునా? అయితే ఈ స్త్రీ అనే రూపంలో ఉన్నటువంటి నల్లని ఆకారంలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఏంటంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. అంటే
దయ్యం ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ ఆకారం ఉన్నటువంటి ఆ దురాత్మ ఏంటంటే మిమ్మల్ని ఆత్మలోకంలో మ్యారేజ్ చేసుకొని అది మిమ్మల్ని తన భర్తగా భావిస్తుంది. అందుచేత మీకు జాబ్ చేస్తే మీకు మ్యారేజ్ అవుతుంది, మీకు బిజినెస్లో సక్సెస్ అయితే మీకు మ్యారేజ్ అవుతుంది. సో అందుచేత మీకు మ్యారేజ్ కాకుండా ఉండాలంటే మీకు జాబ్ చేయొద్దు, బిజినెస్ చేయొద్దు, సెటిల్మెంట్ కావద్దు, అస్థిరంగా ఉంచాలి. ఇలా అస్థిరంగా ఉంచినట్లయితే మీకు మ్యారేజ్ చేయడానికి మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీకు అమ్మాయి కానీ రాదు. అలా ఉంచాలని ఆ సైతాను స్త్రీ దురాత్మ రూపంలో ఉన్నటువంటి నల్లని ఆకులు ఉన్నటువంటి ఆ దురాత్మ అది మీ ఒంట్లో ఉండి అది మిమ్మల్ని సుమారుగా ఆత్మలో చెక్ చేస్తాం. నాకు బ్రదర్ అది మిమ్మల్ని 19 years పరిశుద్ధాత్మతో తెలియజేస్తున్నాడు. 19 సంవత్సరాల నుంచి ఆ దుష్టాత్మ మిమ్మల్ని ఫాలో అవుతుంది. 19 సంవత్సరాల పాటు ఆ దుష్టాత్మ మీతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పుడు ఆ దురాత్మ మీలో నుంచి బయటికి రాబోతుంది. అయితే ఆ దురాత్మ బయటకు వచ్చిన తర్వాత దేవుడు మీ కెరియర్ సెట్ చేయబోతున్నాడు. మీది ఒక మ్యారేజ్ కూడా మీరు నమ్మినట్లయితే దేవుడు మిమ్మల్ని చక్కని మ్యారేజ్తో జీవిత భాగస్వామితో దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. నైట్ టైం స్నేక్స్ కూడా కనబడతాయి. నైట్ టైంలో స్నేక్స్ కనబడుతున్నాయి. అవి మీ కళ్ళలో కనబడుతున్నాయి. అవునండి, రైట్. అవన్నీ ఒకటే జాతికి సంబంధించినవి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు బయటికి ఆ దురాత్మ బయట కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. ఇప్పుడు చూడండి, ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి నల్లని ఆకారం ఉన్నటువంటి ఆ స్త్రీ దురాత్మ ఇంకొంచెం ముందుకు రండి. సత్తాలు తీసేయండి. నల్లని ఆకారం ఉన్నటువంటి ఆ స్త్రీ దురాత్మ ఈవిడ బిడ్డ ఒంట్లో నుంచి ఎలా వస్తుందో చూడండి, ఎలా వస్తుందో చూడండి. పొట్టలోనికి తల్లోనికి అగ్ని గంధకాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పొట్టలోనికి అగ్ని గంధకాలను రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మలు నోరు తెరవ వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇప్పుడే సైతాను నాకు కనబడుతున్నా. ఇది సైతాను, ఇది సందుల్లో బొందుల్లో పొట్టలో దాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ దాగినా కానీ బయటికి వచ్చేస్తావు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పొట్టలోనికి అగ్ని గంధకాలు సుడిగాలి గొంతు వరకు వచ్చేసింది. నోరు తెరవ వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో అగ్ని గంధకాలు, పాతాల నుంచి వచ్చేటువంటి సుడిగాలి, సుడిగాలి అగ్ని గంధకాలు ఒంట్లో మొత్తం సంచారం చేస్తున్నాయి. ఒళ్ళంతా కూడా మంటల్లో కాలిపోతున్నా. నోరు తెరవ వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో తలలో అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు, ఒళ్ళంతా మంటలు, ఒళ్ళంతా మంటల్లో కాలిపోతున్నా, కాలిపోతున్నా. నోరు తెరవ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. దురాత్మ ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒళ్ళంతా కూడా కాలిపోతున్నా, కాలిపోతుంది. మంటల్లో దురాత్మలు కాలిపోతున్నా. సుడిగాలి మంటలు. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఇక రా, ఫాస్ట్గా రా, బయటకు వచ్చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నా. నోరు తెరవ. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? బయటికి రా, ఫాస్ట్గా. మొత్తం ఈ బిడ్డతో నీకున్న కనెక్షన్, సోల్ టై, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్, మొత్తం సోల్ టై మొత్తం కూడా కొట్టి వేస్తున్నాను. విడిచేసి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు బిడ్డకు బిజినెస్ కానీ జాబ్లో కానీ కెరియర్లో సెటిల్మెంట్ జరుగుతుంది. ఈ బిడ్డకు మ్యారేజ్ జరుగుతుంది. నేను ప్రవచిస్తున్నాను, ఈ బిడ్డ సాక్ష్యంతో రాబోతున్నాడు. విడిచేసి వెళ్ళిపోతాయి. ఇక అన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా 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 చప్పళ్ళు కొట్టి ఉత్సహించి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బ్రదర్ ఒకసారి కాలు చేతులు జాడి చెక్ చేసుకో బ్రదర్.
ఇప్పుడు మీ ఒళ్ళంతా కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మీ బాడీ అంతా ఎలా ఉందండి? ఫ్రీగా ఉందండి. ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఇబ్బందిగా ఉండేది, బరువుగా, అంటే బరువుగా ఏదో ఒంటి మీద ఏదో బరువు పెట్టడానికి మీకు ఉంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఫ్రీగా అంటే లైట్ గా ఉందా మీ బాడీ? అంటే కొంచెం నాకు గాల్లో తేలినట్టుగా ఉంది. వావ్, గాల్లో తేలినట్టుగా ఉందంట. ఇప్పుడు మీకు తల ఎలా ఉండేది? ఇదివరకే తల ఎలా ఉండేది? ఒక ఇసుక మూట నెత్తిమే పెడితే, ఒక ఇసుక నెత్తిమే పెడితే ఎలా ఉంటుందో బరువుగా. ఏదండి ఇసుక? ఇసుక బస్తా. ఇసుక బస్తా నెత్తి మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేదా? బరువుగా ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు తలంతా అంటే ఫ్రీగా అనిపిస్తుంది. ఫ్రీగా ఉంది. ఇప్పుడు మీకు ఇసుక బస్తా పెట్టిన ఆ బరువు గాని ఏమి గాని లేదు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి డెలివరీస్ దెబ్బకు దయ్యం పరార్ యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే ప్రవచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. బ్రదర్, మీకు ఇచ్చే 3 బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. ఒకటి కెరీర్ సెటిల్మెంట్ దేవుడు మీకు చేయబోతున్నాడు. అండ్ సెకండ్ మీ మ్యారేజ్. అండ్ థర్డ్ మీ సిస్టర్ యొక్క జాబ్ విషయంలో కూడా కార్యం చేయబోతున్నాడు. ఈ 3 బ్లెస్సింగ్స్ మీకు వస్తున్నాయి. గట్టిగా 3 సార్లు గట్టిగా వారిసి చెప్పండి. సెకండ్ టైం ఆగండి మీరు. ట్రైన్ వచ్చినప్పుడు సెకండ్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ లెక్కేటట్టు కాకుండా నేను నెంబర్ కౌంట్ చేస్తాను. చెప్పండి. 1 I receive. కొంచెం గట్టిగా 2 I receive. ఇంకొంచెం గట్టిగా 3 I receive. 3 సార్లు I receive అన్నారు కాబట్టి ఈ 3 బ్లెస్సింగ్స్ మీ వద్దకు వస్తున్నాయి. 3 సాక్షాత్కారాలు రాబోతున్నారు. Amen. I receive. God bless you.